ఆంధ్రప్రదేశ్లో మినీ మహానాడు సమావేశాలు రచ్చరచ్చగా మారుతున్నాయా? కొన్ని జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కడపలో జరిగే మహానాడుకు ముందే తమ్ముళ్ల మధ్య గొడవలు ముదరడంతో సభపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఈ విషయంలో పార్టీ హైకమాండ్ కూడా టెన్షన్ పడుతోందా? ఆంధ్రప్రదేశ్లో మహానాడు కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈసారి కడప జిల్లా పులివెందులలో మహానాడు సక్సెస్ చేసేందుకు అధికార పార్టీ నేతలు మంచి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే మహానాడు నిర్వహణకు మొత్తం 19 కమిటీలు ఏర్పాటు చేశారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, వక్కని నరసింహులు నేతృత్వంలో ఆహ్వాన కమిటీని నియమించారు. అటు నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో వసతుల కమిటీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో సభ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇప్పటికే అన్ని జిల్లాల్లో మినీ మహానాడు సైతం జరుగుతున్నాయి. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. మినీ మహానాడులో తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దాంతో మహానాడు వరకు ఏం జరుగుతుందోనంటూ టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఈ నెల 27న కడప జిల్లా పులివెందులలో మహానాడు జరగబోతుంది. అంతకు ముందు కడప నగరంలో టీడీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు రచ్చరచ్చగా మారింది. పార్టీలో సీనియర్లను, మొదటి నుంచి కష్టపడ్డ కార్యకర్తలను వదిలేశారంటూ టీడీపీ సీనియర్ నేత లక్ష్మీరెడ్డి, టీడీపీ ఏకైక కార్పొరేటర్ ఉమాదేవి మహానాడు నిర్వాహకులపై మండిపడ్డారు. అంతేకాదు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒంటెద్దు పోకడలతో తెలుగుదేశం పార్టీ నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తమ తీరు మార్చుకొని పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేయాలని హెచ్చరించారు. కడప నగరంలో భారీ ఎత్తున జన సమీకరణ చేసి పాదయాత్ర చేసినటువంటి ఘనత మా కుటుంబానికే దక్కింది. ఎవరు అట్లా చేసినటువంటి దాఖలాలు బాగా భారీ జనాన్ని వేసుకొని మేము అలంకాన్పల్లె సర్కిల్ నుంచి సిద్ధవటం బండికనం వరకు పాదయాత్రలో జనాన్ని ఎంత సమీకరించుకొని ఆయన వెంట నడిచి ఆయనకు వీడ్కోలు చెప్పినటువంటి ఘనత మాకు దక్కింది. మరోవైపు కాకినాడ జిల్లాలోని గోదావరి కళాక్షేత్రంలో మహానాడు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ అధ్యక్షతన జరిగిన మహానాడుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 2 జనసేన నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మిగతా 5 టీడీపీ వారే. కానీ తుని ఎమ్మెల్యే యనమల దివ్య, ఆమె తండ్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గైర్హాజరయ్యారు. దాంతో వారెందుకు రాలేదని నేతలు గుసగుసలాడుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జనసేన టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీకి చెందిన ఓ నేతకు 2 కీలక నామినేటెడ్ పదవులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అటు అనంతపురం జిల్లా మినీ మహానాడు తీవ్ర సంచలనం రేపింది. కమ్మ భవన్ లో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఓ కార్యకర్త పురుగుల మందు తాగాడు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమకు అన్యాయమే జరుగుతుందని సాకె వెంకటేష్ అనే టీడీపీ కార్యకర్త పురుగుల మందు తాగాడు. వెంటనే పోలీసులు, టీడీపీ కార్యకర్తలు సాకె వెంకటేష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్న సాకె వెంకటేష్ పార్టీ కోసం కష్టపడుతున్నట్లు తోటి కార్యకర్తలు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పూర్తిగా పక్కన పెట్టేశారని తోటి టీడీపీ కార్యకర్తలతో వాపోయినట్లు సమాచారం. ఇలా చాలా జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లకు తమకు అన్యాయం జరుగుతుందని నేతల ముందే వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి టీడీపీలో జరుగుతున్న రచ్చపై సీఎం చంద్రబాబు గుస్సా అయినట్టు సమాచారం. మినీ మహానాడులో పార్టీ పరువు తీసేలా నేతలు ప్రవర్తించకుండా చూడాలని నేతలను ఆదేశించారట. మొత్తం మీద సీఎం ఆదేశాలతో అయినా నేతలు అలర్ట్ అయ్యి నేతల మధ్య వర్గ పోరును తగ్గిస్తారా లేక అలాగే చూసి చూడనట్టు వదిలేస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.